రేవంత్ సర్కారు పాలనలో రైతులకు గడ్డుకాలం నడుస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన మక్క పంటను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ అసమర్థ పాలనపై అన్నదాతలు బగ్గుమంటున్నారు. మక్క పంటకు అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తెస్తే 1.25 కొర్రీలు పెడుతున్నారని వరంగల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. నిన్నటి వరకు ఎండలు, ఇవాళ ఉదయం నుంచి వాతావరణం మారడంతో వర్షం కురిస్తే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతామని రైతన్న ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతన్నల గోసపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. యాసంగిలో మొక్కజొన్న పండించినటువంటి రైతు చిత్తవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మక్క రాశులంతా కూడా పోసి ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ నుంచి మక్కలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. చాలా మార్కెట్లకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ గేట్లకు తాళాలు వేసి ఈ ఏదైతే మార్కెట్లలో ఫుల్ లోడ్ అయి ఉంది, పూర్తి స్థాయిలో ఇప్పుడు తీసుకోలేమన్నటువంటి బోర్డులను కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా వర్ధనపేట మార్కెట్లో ఉన్నాము. మనతో పాటు కొంతమంది మక్క రైతులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది మొక్కజొన్న పండించినటువంటి రైతులు యాసంగి సీజన్లో ఎట్లాంటి ఇబ్బందులు పడి పంట పండించిళ్ళు, మార్కెట్ తీసుకొస్తే ఏంది పరిస్థితి? 4 నెలలు రైతు కష్టపడి పండించిన పంట మార్కెట్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితుల్లో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పంట పండించిన దానికంటే అమ్ముకునే వాడి కోసమే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ప్రభుత్వం పంట కొనే విషయంలో చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ రైతులను ఆగం చేసే పరిస్థితి ఏర్పడా ఉన్నది. గత 15 రోజుల నుంచి పోసిన మొక్కజొన్నలు ఇప్పటి వరకు కాంటాలు కాక రైతులు అవస్థ పడతా ఉంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాంటాలైన బస్తాలు ట్రాన్స్పోర్టేషన్ లేక అక్కడ ఆగిపోవడంతో వీటిని ఇప్పుడు కాంటాలు పెట్టే పరిస్థితి లేదని ఇక్కడున్న అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ వెంటనే స్పందించి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు చూస్తూ ఉన్నారు, వాతావరణం గంటకు మారుతూ ఉన్నది. ఒకవేళ వర్షం పడి అదైతే మొక్కజొన్నలన్నీ నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ వాటిని ఆరబెట్టడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. రైతులు కష్టపడి పండించిన పంట నష్టపోయి లక్షల రూపాయలు వెచ్చించి పెట్టుబడి పెడితే అది చేతికొచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే దళారుల వల్ల ఎంతో నష్టపోతున్న రైతులు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించే విధంగా వెంబటే మార్కెట్కు వచ్చిన జొన్నలను కాంటాలు పెట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ స్పందించి ఈ విషయంపై రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాస్టర్ విషయంలో కూడా ఇబ్బందులు పెడుతుంటారు కదా, మాస్టర్ రాగానే వెంటనే కొనుగోలు చేసి పంపించాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? మాస్టర్ వచ్చిన తర్వాత కొంటున్నారా లేదా? ఈ మ్యాచర్ రాగానే ఒకసారి 12, 13 వచ్చినా కూడా కొంటామని అంటారు. తీరా వస్తే ఇక మ్యాచర్కి దగ్గరికి వస్తే ఇక మ్యాచర్ 13, 14 వస్తుంది. ఇక ఇవాళ పెడతాం, రేపు పెడతామని ఇట్లనే తప్పిస్తున్నారు. చాలా ఇబ్బందికర విషయం ఇది. ఎందుకమ్మా రోడ్డు ఎందుకు ఎక్కాల్సి వస్తుంది? రైతులుగా మీరంతా కూడా ఎన్ని రోజులు అయితే నువ్వు పంట మార్కెట్ తీసుకొచ్చి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మన దగ్గర? 4 తారీఖు నాడు జొన్నలు పోసిన 4 తారీఖు నాంచి వెళ్ళిపోతే ఇక ఇప్పటి నుండి ఒకటే తిరుగుడు. ఇవాళ పెడతాం, రేపు పెడతాం, ఇవాళ పెడతాం, రేపు పెడతాం. బస్తాలు ఉన్నాయి, లోడ్ చేస్తాను, అవి పెట్టినాక లోడ్ పెడతాం అంటాను. పొద్దున వస్తానా, మళ్ళీ సాయంత్రం పోతానా, పొద్దున వస్తానా, సాయంత్రం పోతాను. ముసలైన కొండిన దిక్కు లేదు, ఏం లేదు. 2 ముసలోళ్ళు ఉన్నారు నాకు. మా ఆయన గొడ్ల కాడికి పోతాను, నేను ఒక్కదాన్ని వచ్చి పోతూనే ఉన్నా. ఎప్పటికీ ఇట్లనే అవుతుంది, పోతూనే ఉన్నా. కానీ అది పరిస్థితి, నా పరిస్థితి. 4వ తారీఖు తెస్తే ఇవాళ 16వ తారీఖు, దగ్గర 12 రోజులు అవుతుంది. ఏం చెప్తున్నారు? ఎందుకు కొంటలేదు అంటే ఇలా వస్తాయి లారీలు, రేపు వస్తాయి, పెడతాం, పెట్టుకపోతాం, ఇలా పెడతాం, రేపు పెడతాం అని అంటారు. ఇట్నే జరుపుతా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు వాతావరణం మారుతుంది, వర్షం పడితే పరిస్థితి ఏందమ్మా? పరిస్థితి ఏమున్నది? మునగాలే కథం. ఇంత మంది తాగి చచ్చిపోతే కథం అయిపోతుంది. ఇంత పాయసం తాగి పోతే అయిపోతుంది. ఇంకేమున్నది? 4 నెలలు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. బుక్కెడు నీళ్ళు తాకుంటా నీళ్ళు కట్టుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం ఏం చేస్తుందో చేయండి. అది పరిస్థితి, నా పరిస్థితి. యాసంగిలో ఈసారి పంట వేసిన తర్వాత మోంతా తుఫాన్ వచ్చింది. తుఫాన్ తర్వాత ఈ యూరియా సమస్య, ఇవన్నీ తట్టుకొని మార్కెట్కి వచ్చి ఇంత కష్టపడి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఏం చెప్తారు? ఏం చెప్తామంటే అన్ని యూరియా బస్తాలకు లైన్ లేనే, ఎక్కడికి పోయినా లైన్ లేనే, అన్నిటికీ లైన్లు అంటే అటో ఇటో పండించుకున్నాం. అదిలో బదులో తెచ్చుకున్నాం, అన్నో ఇన్నో పండించుకున్నాం. కొట్లాట పడో, తిట్ల పడో, అట్లో ఇట్లో తెచ్చుకున్నాక ఇప్పుడు తెచ్చిన పంట అది కాంటాలు పెట్టే దిక్కే లేదా? ఏం చేయాలి చెప్పుండ్రి. ఇప్పుడు వాన పడితే కథం కుప్ప కూలుతాం, చప్పుడే కోకుంటాం. వ్యవసాయం చేసిన దాంట్లో మాకు లాభం ఏమున్నది?
అదే మీరు 4-5 ఏళ్ళు అందరు రకం చేయకుంటుంటే మరి వీళ్ళంతా ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం అంతా ఏం చేస్తారు? ఒక ఎకరానికి 40 క్వింటాలు పండితే 20 క్వింటాలే కొంటున్నారు. 25 క్వింటాలే పెడతాను, 40 క్వింటాలు పడతానే, 45 పడతానే, 25 క్వింటాలు పెడతాను. మళ్ళీ మిగతా వాటికి ఎక్కడికి పోవాలి? కాగితాలకు ఎవరిని అడగాలి? ఈ బస్తాలు కాంట అయితే కూడా ఏమన్నా బదులు ఆడుకుందాం అన్నా కూడా బస్తాలు కాంట అవుతలేవా? ఇక అది పరిస్థితి, మా పరిస్థితి. ఓ 30-35 క్వింటాలన్నా పెడతలేరు. 20-25 క్వింటాలు పెడితే ఏమవుతాయి ఎకరానా? నాకు ఎకరానా నాకు 2 ట్రాక్టర్ల జొన్నలు వెళ్ళాయి. 40 క్వింటాలు అవుతాయి. 40 క్వింటాలు ఎక్కడికి గొంచబోను? మళ్ళీ మిగతా ఎక్కడికి గొంచబోను? ఎవరు ఇస్తారు కాగితాలు? అందరూ మక్కలే వేసుకుండ్రి. ఇక ఏం చేయాలో చెప్పుని మరి మీరే. ప్రభుత్వం అంతా ఏం చేస్తారో. ఇది శాతగాని ప్రభుత్వం చేస్తుంది అంతా. మనతో పాటు మరో రైతులు ముఖ్యంగా మొక్కజొన్న పండించినటువంటి రైతులుగా మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు? పంట సీజన్ మొదలైనప్పటి నుంచి ఆ పంట పండించడానికి కావచ్చు, అమ్ముకునే వరకు ఎంత ఇబ్బందులు పడుతున్నారు? రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను కౌలుకు చేస్తా సార్. కౌలుకు చేస్తే 4 ఎకరాలు మొక్కజొన్న వేసిన. దానికి ఓటీపీ అయితే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు రా అంటే ఇప్పుడు వస్తలేరు. తమ్మి పెడితే కొంటామంటారు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పుడు ముబ్బై అవుతా అంటే వాన పడతా అంటే మాకు ఘోరంగా అనేది. ఇక్కడ కాంట అవుతలేవు, బస్తాలు పోతలేవు. ఎందుకంటే వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసుకుంటే ఇక్కడనే మంచి లేవు, అన్నం లేదు, ఇక్కడనే పడి ఉంటున్నాం మేము. నిన్నదాకా బాగా ఎండలు కొట్టినాయి, మ్యాక్చర్ కూడా వచ్చింది, మళ్ళీ వర్షం పడే పరిస్థితి వచ్చింది. ఏంటి పరిస్థితి? వర్షం పడాలంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, మేమే రైతులమే ఆగమైపోతున్నాం. ఇక చేసి ఇన్ని సంవత్సరాలు చేసిన కాదాలు దొరుకుతలేవు. కాంట పెట్టంటే కాంట పెడతలేరు. ఇప్పుడు 10-15 రోజుల కానీ ఇక్కడనే పడి ఉంటున్నాం. చెప్పండి, మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? మార్కెట్కి వచ్చిన తర్వాత ఏం చెప్తారు మీరు? ఎన్ని రోజులు అవుతుంది పంట తెచ్చి? 1వ తారీఖు తెచ్చిన. 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు బారదాన్లు ఇస్తలేరు. అది జోగుదామన్నా కూడా తూర్పాల పడతామంటే తూర్పాలకు లేదు, గతి లేదు. ఇప్పుడు బత్తాలు ఇస్తామంటే బత్తాలు లేదు. ఎవరిని అడిగినా నాకు లేదు పీదు. ఎవరిని అడిగినా ఇక్కడ తెలిసేటట్లేదు. ఇప్పుడు వచ్చినా వాడిని అడుగుడు, వీడిని అడుగుడు, మా వాళ్ళ రైతులని తెలుసుకున్నాడు, వాడిని వినో, ఇది అట్లనే ఉంటున్నాయి. కానీ వచ్చి వేసుకుందాం, కాంటా అయితే 2400 పడుతుందంటే తెచ్చినాం. తెచ్చిన దానికి దిక్కే లేదు. ఇక్కడ కొంటా అంటే ప్రైవేట్గానే పెట్టుకుందాం మేము. ప్రైవేట్ లేదా, ఇక్కడ గవర్నమెంట్ లేదా. గవర్నమెంట్ తెస్తేనే అసలే లేదా, జో కూడా లేదు. వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఆగా ఉన్నది. కాంటైనా పెట్టుకుని రోజు తిరుగుడే ఉన్నది. మాకు పొద్దున వచ్చుడు సాయంత్రం ఒక దగ్గర ఊర్లు కాదా, మా దూరం నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ ఉండాలంటే ఒక నీళ్లు తప్ప ఏం లేదు. ఈ ఎండలల్లా ఏం చేయాలన్నా ఇక దేవుడే మా గతి అన్నట్టు ఉన్నాం. ఈ మొబ్బు అవుతుంది, ఏ వర్షం పడుతుంది అనుకో, మొత్తం తడిసినాయి అనుకో, ఇక్కడ ఆరబోసుకోవాలన్నా అంత జనాలు కొట్టుకొని సావాల్సిందే ఇక్కడ. కానీ వేరే పద్ధతి అయితే లేదు. ఆ మొక్కలు మళ్ళీ కొనరు, అంతా నల్లగా అయిపోతుంది, బూజు పడుతుంది. ఇప్పుడైనా మీరైనా మాకు కనకరించి తీసుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇక భగవంతుడి దయ గోయిందా అనుకొని ఉండవలసిందే. మీ ఏ ఊరు నుంచి వచ్చినావు? ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పండించినావు? ఏంటి పరిస్థితి? 6 రోజులు అయితే తెచ్చి ఎవరు కాంటా పెడతలేరు, పడతలేరు. వర్షం పడతట్టున్నది. ఎట్లా మరి? తడితే ఏం కావాలి? ఖరాబ్ అవుతట్టున్నాయి కదా, మరి బూజు పడతట్టున్నాయి మొత్తం. ఇప్పుడు తెచ్చి 6 రోజులు దాటింది. ఎట్లా మీ దయ జర బట్టి కాంట పెట్టిస్తే మేము తప్పని అయిపోతుంది కదా. నిన్న ఆందోళన చేసిళ్ళు, రోడ్డు ఎక్కిండ్రు. ఇప్పుడు అధికారులు ఎవరన్నా వచ్చిందా? ఎవరు రాలేదు సార్. ఎవరు వస్తలేరు, ఎవరు చూస్తలేరు. ఎవరు ఆ గేట్ తాళం వేసుకుంటారు, పోతాను. ఇది మొత్తంగా చూస్తే మనం ఉన్నటువంటి వర్ధనపేట వ్యవసాయ మార్కెట్లో ఈ క్షణానికి 12,000 దాదాపు 12,000 బస్తాలు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే తప్ప మిగతా అంటే మొక్కజొన్న దిగుబడి వచ్చిన మిగతా రైతులకు సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అనేక సమస్యలు రైతులు ఉత్పన్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ వర్షం కురిసినట్టయితే ఆ మొక్కజొన్న అంతా కూడా తడిసి ముద్దవుతుంది. మాయిశ్చర్ వచ్చే వరకు మళ్ళీ వాటిని ఆరబెట్టుకోవాలి, రంగు మారుతుంది. ఇన్ని రకాల తిప్పలు మేము అనుభవిస్తున్నాం అన్నటువంటి ఒక బాధ అయితే రైతాంగం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వర్ధనపేట వ్యవసాయ మార్కెట్ నుంచి, వరంగల్ జిల్లా.